అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే శివనామ స్మరణతోటి మారుమోగే పవిత్రమైన రోజే మహాశివరాత్రి. అసలు మహాశివరాత్రి అనే పేరు ఎందుకొచ్చింది? లింగోద్భవం అంటే ఏమిటి? శివ కళ్యాణం ఎందుకు చేస్తారు? రాత్రంతా ఎందుకు మేలుకొని ఉండాలి? వీటన్నిటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మహాశివరాత్రి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ప్రతి నెల వచ్చే బహుళపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అని అంటాం కదా. కానీ మాఘమాసంలో వచ్చే ఈ చతుర్దశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో గ్రహాల స్థితిగతుల వల్ల సహజంగానే మనిషి యొక్క శక్తి ఊర్ధముఖంలో పైకి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రకృతి పరంగా ఇది చాలా శక్తివంతమైన రాత్రి. అందుకే ఈ రాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. లింగోద్భవం ఎలా జరిగింది, శివుడి యొక్క ఆది మరియు అంతం గురించి తెలుసుకుందాం. పురాణాల కథల ప్రకారంగా ఒకసారి బ్రహ్మ మరియు విష్ణుమూర్తులకు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. వారిద్దరిలో ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఒక తీవ్రమైన చర్చ జరుగుతున్నప్పుడు శివుడు ఒక అగ్నిస్తంభం అనగా లింగ రూపంలాగా వెలిశాడు. ఆ స్తంభం మొదలను కనుక్కోవడానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందికి వెళ్తాడు, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్తారు. అయితే ఆ యొక్క ఆది మరియు అంతాన్ని కానీ ఎవరు కనుక్కోలేకపోయారు. శివుడు ఆది అంతం లేని పరమాత్మని నిరూపించిన రోజే ఈ మహాశివరాత్రి. దీనినే లింగోద్భవం అంటారు. అర్ధరాత్రి 11:56 నుండి 12:46 మధ్య కాలంలో ఈ యొక్క లింగోద్భవం జరిగిన సమయంలో ఈ సమయంలో శివునికి అర్చన అభిషేకం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తాయి. ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. అసలు శివ కళ్యాణం ఎందుకు చేస్తారు, దాని అంతరార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు జ్ఞానానికి ప్రతీక, పార్వతీదేవి శక్తి మరియు ప్రకృతికి ప్రతీక. జ్ఞానం శక్తి కలిస్తేనే సృష్టి జరుగుతుంది. నిర్గుణ రూపంలో ఉన్న శివుడు సగుణ రూపంలో ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్న పవిత్రమైన దినమే ఇది. లోక కళ్యాణం కోసం సంసారిక జీవితంలో ఉన్న భక్తులు సుఖశాంతులతోటి ఉండాలని ప్రతి ఏటా ప్రతి ఆలయంలో శివ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. అయితే మనందరికీ తెలిసిందే, మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉంటూనే ఉంటాం. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి, మరి జాగరణ ఎందుకు చేయాలి, ఎవరికి తెలీదు. అసలు ఉపవాసం అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, ఆ భగవంతుడికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఆహారం తీసుకోకపోవడం వల్ల మన ఇంద్రియాలు నిశ్చలంగా ఉంటాయి, మన మనసు ఆ శివుని పైన లగ్నమై ఉంటుంది. అందుకోసమే మనం ఉపవాసం చేస్తూ ఉంటాము. అంటే శివుడికి దగ్గరగా ఉంటాం, మన మనసు నిశ్చలంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజు జాగరణ మనం ఎందుకు ఉంటాం, భక్తులందరూ కూడా ఎందుకు ఉండాలి? అయితే క్షీరసాగర మదనంలో ఆలాహలం పుట్టినప్పుడు మహాశివుడు ఆ విషయాన్ని కంఠంలోనే ఉంచుకుంటారు. అయితే ఆయన నిద్రపోకుండా ఉండడం కోసం భక్తులందరూ కూడా శివునితో పాటు తెల్లవారులు మేలుకొని ఉండి భజన కీర్తనలతోటి జాగరణ అనేది చేస్తారన్నట్టు. ఆ రకంగా ఈ యొక్క జాగరణ చేసుకోవడం అనేది వస్తూ ఉంది. అదేవిధంగా సైంటిఫిక్గా ఈ జాగరణకి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో తెలుసుకుందాం. జాగరణ కేవలం నిద్రపోకుండా ఉండడమే కాదు, మన వెన్నుముకని నిటారుగా ఉంచి కూర్చోవడం వల్ల విశ్వం నుండి వెలువడే శక్తి మన సుషామ్న నాడి ద్వారా మనకి మెదడుకి ప్రసరించి మన అద్భుతమైనటువంటి శక్తి అనేది మనకి లభిస్తుంది. సో ఈ ప్రక్రియ యోగ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. మనందరికీ తెలిసిందే, మహాదేవుడు అభిషేక ప్రియుడు అని. మనం ప్రతి మహాశివరాత్రికి అభిషేకాలు చేస్తూ ఉంటాం. అసలు అభిషేకం ఎందుకు చేస్తాం అనేసి ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు ఆలాహలాన్ని మింగి ఈ లోకాన్ని రక్షించాడు. అప్పుడు ఆ గరళం వల్ల కలిగే వేడిని తగ్గించడానికి ఆ గంగాదేవిని తలపై ధరించాడు. అందుకే భక్తులు కూడా ఆ వేడిని తగ్గించడానికి చల్లటి ద్రవ్యాలతోటి ఆ మహాదేవునికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ ద్రవ్యాలు ఏంటియో, ఆ ద్రవ్యాల యొక్క ప్రాముఖ్యతలు ఏంటియో ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగంపై అనేక రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నీళ్ళతోని అయితే సాధారణంగా నీళ్ళతోని అభిషేకం చేస్తారు. అలాగే ఆయుర ఆరోగ్యాల కోసం పాలతోటి అభిషేకం చేస్తారు. అలాగే తేనెతోటి సకల సుఖాల కోసం అభిషేకం చేస్తారు. చెరుకు రసం తోటి అభిషేకం చేస్తారు, మనం దారిద్రం ప్రాలదోలడానికి. అలాగే విభూతి భస్మంతో అభిషేకం చేస్తారు, మనకి జ్ఞానం ప్రసాదించడం కోసం. ఇక ఇతర రకాల అనేక రకాల అభిషేక ప్రియుడు మహాశివుడు కాబట్టి ఎన్నో రకాలుగా అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పించి భక్తితోటి శ్రద్ధతోటి ఆ మహాశివుని ప్రసన్నం చేసుకుంటారు.
మహాశివరాత్రి అనేది కేవలం అది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది మన శారీరక మానసిక వికాసానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. శివరాత్రికి మీరు కూడా నియమ నిష్టలతో ఆ పరమేశ్వరుని కృపకి పాత్రులు కావాలని, పరమశివుని ఆశీర్వచనాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. అయితే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మహాశివరాత్రి అనే పేరు ఎలా వచ్చింది, అదేవిధంగా ఆ పరమశివునికి అభిషేకం ఎందుకు చేయాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి, జాగరణ ఉండాల్సిన పద్ధతి ఎలాగా అనేసి వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అయితే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మనం ఇవన్నీ కూడా పాటిస్తూనే ఉంటాం. ఈసారి ఇవన్నీ తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి, ఆ పరమశివుణ్ణి మనం శివపంచాక్షరి మంత్రంతో, అదేవిధంగా బిల్వపత్రంతో బిల్వాష్టకాన్ని చదువుకుంటూ 3 జన్మల పాపాలను తొలగించుకుంటూ ఆ పరమశివుని యొక్క కృపకు మనం పాత్రులం కావాలని కోరుకుంటూ అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓం నమ శివాయ.